ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నువ్వు మళ్ళీ ఆ ఇంటికి తిరిగి వస్తేనే ఆ ఇల్లు కళకళలాడుతుంది. నువ్వు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తున్నావమ్మా? ఆయన దగ్గరుండి తీసుకువెళ్ళినప్పుడే వస్తానన్నయ్య. నిజమే శ్రావణి, అక్షయ్ నిన్ను దగ్గరుండి తీసుకొస్తేనే బాగుంటుంది. అప్పుడు నీ చెల్లెలు సంధ్య, ఇంద్రానత్తయ్య అందరూ కుళ్ళుకోవాలి. అవును శ్రావణి, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎక్కడుంటున్నావు చెప్పమ్మా. తెలిసిన వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి వెళ్తున్నాను అన్నయ్య గారు. నీకంత కర్మేం పట్టిందమ్మా? నువ్వు పెద్దింటి కోడలివి. ఇంతకీ ఎవరింట్లో పనిచేస్తున్నావు? ముందు సత్తుకొండ అనేని ఇక్కడి నుంచి పంపించేయాలి, లేదంటే ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి శ్రావణిని ఇబ్బంది పెట్టేస్తాడు. సత్తుకొండ అన్నయ్య, డాక్టర్ గారు చెకప్కి వచ్చే టైం అయింది, మనం బయటికి వెళ్దాం పదన్నయ్య. ఇక్కడ ఉంటే తిడతారు. అది కాదురా, ఒక్కసారి పదండి అన్నయ్య. వస్తానమ్మా. పేషెంట్ దగ్గర ఎవరైనా ఒకరు ఉండాలి. మేం చూసుకుంటాం. ఆగండి ఆగండి, ఇంతమంది దొక్కరు చాలు. సంధ్య, విశ్వ, బావా, మీరింటికి వెళ్ళండి. నేను పిన్ని దగ్గరే ఉంటాను. మీరు వెళ్ళండి. అక్కర్లేదు అక్షయ్, నేనే అత్తయ్య దగ్గర ఉంటాను, మీరు వెళ్ళండి. నువ్వెందుకు? నేనుంటాను. విశ్వ, మీరు పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నారు కదా, ఇక నేనుంటాను, మీరు వెళ్ళండి. పైగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళు తోడుంటేనే బాగుంటుంది. చెప్తున్నాను కదా, మీరే వెళ్ళండి. అత్తయ్యని నేను చూసుకుంటాను. ఏదైనా అవసరమైతే మీకు కాల్ చేస్తాను. సరే సంధ్య, పిన్నిని జాగ్రత్తగా చూసుకో. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఏ టైంలో అయినా కాల్ చేయి. అలాగే. పదండి వెళ్దాం.